ఆడబెట్టుకుంది ఆడితే గుంజుకొచ్చినది జీర్ణ ఏం లేదు సార్ బుల్ పట్టకండి మొత్తం పులి జియ్యని అని ఎట్లా తెలాలా మీకు? సార్ పులిదే అని ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ తిన్నా సార్ అది అక్కడ పట్టింది అయితే ఈడు గుంజుకొచ్చింది అది. ఇది కూడా అదే ఇగో ఇది కూడా అదే ఇగో ఇటు చూడు ఇది పడుకుంది సార్ ఇగో ఏం లేదు సార్ గాలి పన్నట్టుంది అది ఉన్నాం కదా దగ్గర ఇదే అన్న అయితే ఏబి అది బూలు కూడా పట్టలేదు మేమైతే నజ్జు వచ్చారో దిగేసరిగా ठंडे को अच्छा से आता है ना అదే అదే గాడు ఉన్నది రా ఎవరు సార్ ఏందట నేను రాస్తున్నా ఇయ్యాల ఏం లేదు రెండు పిల్ల నా పేరు అర్బాస్. నేను మేకలు మేపుతాను. అడవిలో వచ్చాను మేకలు మేపేందుకు. అడవిలో పులి పట్టేసింది మేకకు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే మేక లేదు. మర్ర రాత్రికి వచ్చిన లెగ్గేందుకు దొరకలేదు. మర్ర పొద్దున వచ్చింది దాని చర్మం దొరికింది. చిరుత పులి తినేసింది. అందుకని సమాచారం ఏదందుకు సార్లకు తోలుకొని వచ్చినాయి ఇక్కడికి. ఇక్కడ బూలు అవుతుంది గుట్టలు రాదందుకు. చిరుత పులికి కొంచెం అటవీ అధికారులు పట్టుకుంటే మంచిగా ఉంటుంది. నా పేరు తారాచంద్, మాది నసరులాబాద్. మేము మేకలు కాస్తూ ఉంటాం. మేకలు కాస్తే అయితే ఇక్కడ లీల ఏరియా ఉంది సార్. ఇక్కడ దూలం లొద్దని లీల ఏరియాకు మేము మేపుకుంటూ వస్తాం. మేపుకుంటా మరి పైకి పోయి మరి కిందికి దించేస్తాం. మేపుకుంటా అంటే 2 సార్లు నీళ్ళు తాగుతాయి అన్నట్టు. పైకి ఎక్కేటప్పుడు కింద మరి కిందికి దిగేటప్పుడు అయితే ఏమైందంటే మేకలు బెదిరంగానే అంతా పోయి మేము చూసినాం. చూచు అంటే మాకు అది కనిపించలే, మొత్తం చూసినాం కనిపించలే. అంటే ఆ రాత్రి వచ్చాము. రాత్రి నేను రాలే, మా వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే లెంగితే దొరకలేదు. మరి తెల్లారి వచ్చిందాకంటే పులి పట్టేసింది ఉంది ఇక్కడ ఒర్రెలో. లోపల భాగం అంతా తినేసింది మన ఎక్కువ మట్టుకు. ఇక కొద్ది వెనక రాన్లు అంటే సప్పలు, ముందట సప్పలు తలకాయ ఉంచింది. లోపల కార్జాలు దొబ్బ అవి అన్నీ మొత్తం తినేసింది. పొట్ట తీసి పక్కకు పడేసింది. మాకెందుకంటే మేకలు మేపాలంటే కూడా భయం అవుతుంది. మరి మేకల మీద పడుతుందా మా మీద పడుతుందా అనేది భయం ఉంది. కొద్దిగా బాగానే ఉంది మాకు. ఎందుకంటే అది దాని ఫారెస్ట్ వాళ్ళు కొద్దిగా పట్టుకొని పోతే బాగుంటుంది. దయచేసి ఇది మాత్రం చేయగలరని మా యొక్క మనవి.